హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం రోటి పచ్చళ్ళు సిరీస్. నేను మీ అనిత. ఈరోజైతే నేను మీకు పుదీనా రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను. మనం ఎంత మోడ్రన్ యుగంలోకి మారినా, ఎన్ని రకరకాల కొత్త కొత్త వంటలు వచ్చినా రోటి పచ్చళ్ళకు ఉండే ఆ మర్యాద గౌరవమే వేరు కదండి. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్, చేసుకోవడం చాలా ఈజీ, మౌత్ రిఫ్రెషనర్గా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది అయిన ఈ పుదీనా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా 2 కట్టల పుదీనాని శుభ్రంగా ఒలిచి వాటర్ పోసి 2 to 3 టైమ్స్ కడిగి పక్కన ఉంచుకోవాలి. ఈలోగా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. 1 గుప్పెడు మినప్పప్పు, 1 గుప్పెడు ధనియాలు, కొంచెం జీలకర్ర, మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి, 1 గుప్పెడు బెల్లం, కొంచెం చింతపండు. చాలామందికి ఈ పచ్చడిలో బెల్లం వేసుకోవడం ఇష్టం ఉండదండి, కానీ ఈ పచ్చడికి మాత్రం బెల్లం ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండులో హాట్ వాటర్ వేసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పై కడాయిని పెట్టి 3 to 4 స్పూన్స్ నూనెను వేసి కాగాక ముందుగా మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేగించి పక్కనుంచుకోవాలి. ఇదివరకు జనరల్గా మినపప్పు అంటే పొట్టు మినపప్పునే వాడేవాళ్ళమండి. ఇప్పుడు అందరూ చాయ్ మినపప్పునే ఎక్కువగా వాడుతున్నారు. నా దగ్గర ఉన్నాయని పొట్టు మినపప్పు వేశాను, లేని వారు చాయ్ మినపప్పును కూడా వేసుకోవచ్చు. మినపప్పు, ఎండుమిర్చి దినుసులు దోరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కడిగి శుభ్రం చేసి ఉంచుకున్న పుదీనాను వేసి వేగించుకోవాలి. పుదీనా వేశాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకొని వేగించుకుంటూ ఉండాలి. పుదీనాలో ఉన్న పచ్చదనం పోకుండా జాగ్రత్త పడాలి, మాడిపోకూడదు. గ్రీన్నెస్ అలా ఉంటేనే పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మగ్గిన పుదీనాని కూడా వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి చల్లార్చి ఉంచుకోవాలి. మనం రోలు వాడేటప్పుడు ఎప్పుడు వేడి వేడి పదార్థాలు వేయకూడదండి, మా అత్తగారు చెప్పేవారు. అలాగే దంచిన వెంటనే కూడా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన దినుసులన్నిటినీ రోట్లో వేసి కొంచెం ఉప్పును కూడా వేసి దంచుకోవాలి. మిరపకాయలు మిశ్రమం పూర్తిగా నలిగాక మనం నానబెట్టి ఉంచిన చింతపండును కూడా వేసి దంచుకోవాలి. ఓ దండయాత్రలా కాకుండా కచ్చాపచ్చాగా నూరుకుంటూనే పచ్చళ్ళు టేస్టీ అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం మగ్గించి ఉంచుకున్న పుదీనాను కూడా వేసి మరొకసారి దంచుకోవాలి. పచ్చళ్ళు మెత్తగా కాటుకలా ఇష్టపడేవారు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. వాటర్ కావాలంటే తగినన్ని చింతపండు వాటర్ వేసుకుని నూరుకుంటూ బెల్లాన్ని కూడా వేసి దంచుకోవాలి. ఈ ప్రాసెస్లో కనుక తయారు చేసుకుంటే పచ్చడి 10 days అయినా అలాగే నిలవ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు. చూడండి, పచ్చడి బెల్లం వేసి దంచుతుంటే పాకంలాగా వచ్చి ముద్దలాగా ఆటోమేటిక్గా ఫామ్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పచ్చడిని తీసి వేరే గిన్నెలోకి మార్చుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని పెట్టి దానిలో ఒక 4 to 5 స్పూన్స్ నూనెను వేసి కాగనిచ్చి మనం దంచి పెట్టుకున్న పచ్చడిని అందులో వేసి 2 minutes కలిపి దించేసుకోవాలి. అంతేనండి, పుదీనా రోటి పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఈ పుదీనా పచ్చడి ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీకి, దోశల్లోకి వాడుకునేటప్పుడు కొంచెం పచ్చడిని విడిగా తీసుకుని కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేసుకుని వాడుకుంటే సరిపోతుంది.
అన్నంలోకైతే పచ్చి ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా బాగుంటుంది. వేడి వేడి పొగలు కక్కే అన్నం, కొంచెం పుదీనా పచ్చడి, నెయ్యి బొట్టు తగిలించుకుని ఉల్లిపాయతో తింటే ఆహా, అద్భుతం అమృతం అనాల్సిందే. పెరుగన్నంలోకైతే ఇంకా అద్భుతంగా ఉంటుందనే చెప్పచ్చండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా, సూపర్ అంటే సూపర్. అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తినచ్చు, లేదా ఇలా ఉత్తి పొడం కొంచెం వేసుకుని కూడా కలుపుకొని తినచ్చు. ఎలా ఉందండి నా ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. మీరు కూడా చేసి చూసుకుని ఎలా వచ్చిందో నాకు మటుకు కామెంట్స్లో చెప్పటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.